చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పనులు లేవు. ఏ రోజు ఆడికి వెళ్ళినా మేము అడుక్కు తింటున్నాం. ప్లాట్ఫారం అయిపోయాము. మరి చూసుకుంటే ఒక పక్క ఇసుక ఫ్రీ అంటున్నారు. చెప్తాను, నేను మాట్లాడతా. ఇసుక ఫ్రీ అంటున్నారు. నా పేరు రెహమాను, ఏఆర్ మ్యూజిక్ డైరెక్టర్ని నేను. నా పేరు ఇది. నాది జగన్ ఇంటి ముందే నా ఇల్లు. నేను తాడేపల్లి మండలంలో ఉన్నాను. నేను విజయవాడ వచ్చినా నాకు పని లేదు, మంగళగిరి వెళ్ళినా పని లేదు. ఇప్పుడు ఇసుక ఆగిపోయింది. నేను మాట్లాడు. కొత్త ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు సిలిండర్లు ఇస్తానన్నాడు. 4000 పింఛన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఓకే, కాదనట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చేది కట్ చేశాడు. ఇప్పుడు మనకి బడ్జెట్ తగ్గిందన్నాడు, మందు తగ్గిస్తానన్నాడు, తగ్గిలేదు. ఎక్కిన తర్వాత అమరావతి గురించి వచ్చిన తర్వాత మాకు పనులు వస్తాయి అని చెప్పాడు. ఫుల్ పనులు వస్తాయి. ఇసుక వదిలాడు. ఇసుక వదిలిన తర్వాత ప్రతి వాడు అడుక్కుంటూ తింటున్నాడు. ఈడ పనుకుంటున్నాడు. అమ్మ అన్నం పెట్టదా, అరే తల్లి అన్నం పెట్టదా అంటున్నాడు. మా సంగతి ఏంటి? అడుక్కుంటున్నాడు ప్రతి వాడు. జేబులు కూడా కొడుతున్నాడు. పెద్ద దొంగలు అయిపోయారు. నేను కూడా దొంగనే. నా పేరు ఏఆర్ రెహమాన్, మ్యూజిక్ డైరెక్టర్, తాడేపల్లి మహానాడు బ్యారేజ్ అవతల. నాది జగన్ ఇంటి ముందు. జగన్ ఉండేటప్పుడే బాగుందనుకున్నా. ఇప్పుడు ఈడు గెలిచాడు. 2 ఓట్లు వేసా. 7,000 నాకు నా ఓటు డబ్బులు ఇచ్చాడు. ఆడు 3,000 ఇచ్చాడు. ఫ్యాన్ వాడు 4,000 ఇచ్చాడు. నాకు 5 పిల్లలు. నాకు 30 కేజీలు బియ్యం వస్తున్నాయి. నేను రోడ్డు మీద పడ్డా. నేను టోకరా కట్టాలా, నేను తొందరగా కట్టాలా? చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికులకు కానివ్వండి, లేబర్ వర్కులకు కానివ్వండి, ఎలా ఉంది? ఏదైనా కొంచెం ఊపందుకుంటారా? అంటే ఇది వచ్చి కూడా 2 నెలల పైచీలకు కూడా అవ్వలేదు. ఇంకా 2 నెలలకు దగ్గరలో ఉంది పాలన అనేది. సో ఎలా ఉంది సార్? మన ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన కానించి ఈ మంచి రోజులు కాదు. మూటాలు ఆషాఢం, మూటం ఆషాఢం. అయితే ఈ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భవన నిర్మాణ కార్మికులకి పని అంటే ఇసుక విడుదల పని అనేది చూపిస్తే ఈ రోడ్డు మీద ఎంతమంది నిలబడరు. ఆ ప్రజల్లో వ్యతిరేకత ఉండదు. ఈ సామాన్యులకి కావాల్సింది పని. వీడు పొద్దున్నే పనికి వెళ్ళిపోతే సాయంత్రం ఇంటికి వస్తాడు, అలిసి పొడుకుని పోతాడు. పని ఉంటే ఏ గుడ్డు కూసు మాట్లాడతాకుండదు. కాబట్టి దయచేసి తొందరగా ఆ ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. సార్ చూసుకుంటే మరి రియాలిటీ ఎలా ఉందంటే ఇసుక ఫ్రీ అంటున్నారు. నిజంగా దొరుకుతుందంటారా? అంటే ఇప్పుడు బిల్డింగ్లు కట్టించుకుంటున్న ఓనర్లు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు కడుతున్నారు వాళ్ళు కానివ్వండి, ఎలా ఉంది అసలు ఇసుక పాలసీ ఎంతవరకు అమలు అవుద్ది అంటారు? ఇసుక పాలసీ ఫ్రీ అనే విధానం మంచిది. అది ఫ్రీగానే జరిగిద్ది. అది ఆయన ఇచ్చిన మాట తప్పుడు. కానీ మయాన ఉన్న ఈ రియల్టర్లు వాళ్ళ దందా వాళ్ళదే. దాన్ని ఏ రకంగానూ ఆపలేం. సార్ మరి చూసుకుంటే గత ప్రభుత్వంలో టన్ను ఇసుక ఎంత పడేది, ఇప్పుడు ఎంత ఉంది సార్ సుమారు? ఇప్పుడు అసలు ఫ్రీ అంటే ఇంకెంత ఉంటుందేముంది? ఇది ఫ్రీ అన్నాడు, ఇంకా అమ్ముకునేదేముంది? నోరెత్తుదాకా భయపడ్డారు గత ప్రభుత్వంలో. ప్రజలు మాట్లాడటానికి బాధలు చెప్పుకోవాలన్నా, కష్ట సుఖాలు చేయించుకోవాలన్నా భయపడిపోయారు కదా. ఇక్కడే మా సెంటర్ లోనే ఈ గత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి గురించి నిజాలు మాట్లాడినందుకు ఇక్కడ భవన కార్మికులనే తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి కాళ్ళు చేతులు ఇరగదీసేసిన కార్యక్రమాలు జరిగినాయి. సార్ మరి చూసుకున్నట్లయితే అమరావతి యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాము. అమరావతికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాము. సెంట్రల్ నుంచి మాకు ఫండ్స్ కూడా వచ్చినాయి అని చెప్పారు. సో ఇక్కడ కార్మికులకు ఎంతవరకు అక్కడ పనులు ఏమన్నా దొరికినాయి అంటారు? అసలు ఇక్కడ కార్మికులకి అక్కడ అంత దూరం వెళ్ళలేరుగా. వాళ్ళు కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు కాంట్రాక్టర్లు ఇక్కడ లోకల్ కార్మికులను పెట్టుకోరు. లోకల్ కార్మికులను పెట్టుకోరు. ఎందుకంటే వీళ్ళు రోజు వస్తారో రారో చెప్పలేరు. వీళ్ళు రోజు రారు కూడా, డైలీ వెళ్ళరు వీళ్ళు. అందుకని ఒడిశా నుంచో అటు బీహార్ నుంచి అటు నుంచి ఆ కార్మికులు తెచ్చుకుని, వలస కార్మికులు తెచ్చుకుని వాటితో చేస్తారు. వీళ్ళని నమ్ముకుంటే ఆ కట్టడాలు పూర్తి చేయలేరు కూడా. సార్ మరి లోకల్ గా చూసుకుంటే మేస్త్రి వ్యవహారం ఎలా ఉంది? వాళ్ళ పనులు ఎలా ఉంది? మేస్త్రి వ్యవహారం ఏముందండి, ఇంట్లో ఉన్న కుండా చెట్టు అంతా తాకట్టు పెట్టుకుని బతుకుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు అలా ఉన్నాయి. మరి వీటితో పాటు చూసుకుంటే పోటీగా ఉన్న ఐరన్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, కంకర రేట్లు ఎలా ఉన్నాయి?
ఆ రేటు మామూలు పెరుగుతా ఉంటాయి. వాటిని ఆపేది లేదు, అరికెట్టేది లేదు. మా ఈ కార్మికుల రేట్లు మటుకు పెరగవు. ₹1,00,000 పెట్టి మెటీరియల్ తెస్తాడు కానీ 10 రూపాయలు కార్మికుడికి ఇవ్వాలంటే బాధపడతాడు ఓనర్. మరి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది సార్? బాగుంటదని ఆశిస్తున్నాం. చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం వచ్చింది. చూసుకుంటే 2 నెలల సమయం దగ్గరలో లేదన్నా. ఎలా ఉన్నాయి పనులు? ఎలా ఉన్నాయి? మీ అసలు లేదు లేదు. ఇంతమంది జనం ఎందుకుంటారు ఇక్కడ? ఇంతమంది జనం ఎందుకుంటారు చెప్పు? పని లేదు. ఒక పక్క చూసుకుంటే ఇసుక ఫ్రీ అంటున్నారు, అది అది కూడా లేదు. అది లేదు అసలు, అది లేదు. వేస్ట్ అని చెప్పుకోవటం. ఈ భవన నిర్మాణ కార్మికులకి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం? అసలు మాకు ఏమి లేదన్న ఇక్కడ. మేము ఇక్కడ రోడ్డు మీద బతికే వాళ్ళం. ఏమి లేదు, తినడానికి ఏం లేదు. ఓకే. మరి ఒక పక్క చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. సాయంత్రానికి ఎన్నో ఖర్చులు ఉంటాయి ఇక్కడ. అన్నా లేడీస్ కి బాత్రూమ్ లేవు, మగవాళ్ళు వెళ్ళాలన్నా 10 రూపాయలు. ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు సుఖం ఏముంది? తాగడానికి నీళ్ళు లేవు. మరి అది ఏం చేద్దాం అంటే అమరావతిని యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాము, కార్మికులందరికీ పనులు ఉంటాయని చెప్పడం జరిగింది. లేదు. ఎంతవరకు అసలు మీరు వెళ్ళారు? లేదన్నా, ఇక్కడ నువ్వు ఇవన్నీ తీస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు చూసుకో ఒకసారి, వివరంగా నువ్వు చూసుకో. పనేం లేదు. మరి చూస్తే ఇంతమంది ఉన్నారు. మరి మీ యొక్క రేట్లు ఎలా ఉన్నాయి? తగ్గించుకుని వెళ్ళాల్సి వస్తుందా, పెంచుకుని వెళ్ళాల్సి వస్తుందా? ఏమన్నా చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం వచ్చింది. ఏమంటున్నారు అంటే ఒక పక్క ఉచిత ఇసుక ఇస్తామంటున్నారు. అది రియాలిటీలో ఎలా ఉంది? అసలు పనులు ఉన్నాయా ఈ ప్రభుత్వం వచ్చాక? ఎందుకంటే 2 నెలల దగ్గరలోనే ఉంది ప్రభుత్వం వచ్చి కూడా. దాని గురించి ఒక చిన్న విశ్లేషణ. ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిందండి. ఇంకా చదువుకోవాలంటే ఇంకొక 2-3 నెలలు పట్టుద్ది. ఒకసారి అన్ని అయిపోవడానికి ఇల్లు కాదు, ఇల్లు కడిగి ముగ్గులు వేసుకునేట్టు కాదు రాష్ట్రం అంటే. రాష్ట్రం మొత్తం చేయాలి, చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది, తప్పదు. మరి ఈ 5 సంవత్సరాలు పడటం ఇంకొక 2-3 నెలలు అంతే. మరి రోజువారీ పడే మీకు పేటాలు కానివ్వండి, లేకపోతే ఏదైతే కూలి డబ్బులు కానివ్వండి, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? ఈ నిర్మాణ రంగం కొంచెం ఊపందుకుందంటారా? ముందుకు వెళ్ళొద్దండి. ఇప్పుడే కదా స్టార్టింగ్. వెళ్ళొద్దు, వెళ్ళకుండా ఉండదు. రాను బాగానే ఉంటది. కార్మికులకు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటాయి రేట్లు కూడా. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతే ఉమ్మడి కుటుంబంలో ఉందో, ఏదైనా ఆరోగ్య పరంగా కానివ్వండి, లేకపోతే పెన్షన్ పరంగా కానివ్వండి, ఈ లేబర్ కానివ్వండి, నిర్మాణ కార్మికులకు కానివ్వండి, ఏదైనా వెసులుబాటు కల్పిస్తే బాగుంటది అంటారు. వెసులుబాటు మనం ఇప్పుడు పెన్షన్ అని బాగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదండి, దాని గురించి మనం ఏం వాళ్ళేము. అంటే ఈ కార్మికులు అంటే మరి తప్పదండి. మరి లేట్ అవుతుంది. మరి చూసుకోవాలి. 1 నెల 2 నెలలు లేట్ అయినా నిదానంగానే మనమే చేసుకోవాలి. సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఎలా ఉంటే బాగుంటుంది అంటారు రాబోయే కాలం? రాబోయే కాలంలో పనులు బాగుంటాయండి. నిర్మాణాలు కొత్త నిర్మాణాలు అవుతుంది. ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కాబట్టి ఎవరు కొత్త పనులు స్టార్ట్ చేయలేదు. కొత్తగా మెరుగుపరుచుకుంటది. దానికి మనం కంగారు పడకూడదు. ఎలాగ 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా కానీ 2 నెలలు ఇబ్బంది పడితే దాంట్లో ప్రాబ్లం లేదు. మరి ఒక పక్క చూసుకుంటే ఇసుకతో పాటు ఏదైతే ఇప్పుడు ఐరన్ ఉందో, లేకపోతే కంకర ఉందో, లేకపోతే చూసుకుంటే సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి అంటే నిర్మాణానికి ఏదైతే ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలా ఉన్నాయి పనులు? అంటే అది బిజినెస్ అనేది ముందు పెరిగిపోయి ఉన్నాయండి. అవి తగ్గించాలన్నా తగ్గిస్తారు, దానికి టైం పడుతుంది. వెయిట్ చేయాలి మనం. ఒకసారి అయిపోయింది అవ్వదండి. అది ఎవరు చేయలేరు. ఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా చేయలేదు. ఇప్పుడు 2 నెలలు అయింది కాబట్టి ఇంకా టైం పడుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.